అయితే దేవుడు చేసే కార్యాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ రోజు రాత్రి రాజుకి నిద్ర పట్టకపోవడం నిజంగా ఎంత ఆశ్చర్యం కదా. నిద్ర దీన్ని దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చుకునేందుకు ఉపయోగించుకున్నాడు. అంటే దేవునికి మన మీద ఎంత శ్రద్ధ ఉంది కదా అని అనిపించక మానదు. అయితే జీవితం కష్టంగా ఉన్నప్పుడు బాధలు కన్నీళ్ళు మనసును మెలిపెట్టించే పరిస్థితుల్లో ఏమిటో ఈ జీవితం ఎటుపోతుందో తెలియనప్పుడు అర్థం కాని అయోమయ స్థితి, అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నాము? దేవునికి దూరంగా వెళ్ళి ఆయన్ని కాదనుకుంటున్నామా, లేక ఆయన వైపే చేతులెత్తి ఆయన సన్నిధి కోరుకుంటున్నామా? దేవుడు నమ్మదగినవాడు. తను చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఏమాత్రము వెనుకంజ వేయడు. ఆయన ఏమాత్రము తన నమ్మిన వారిని విడిచిపెట్టడు. ఆయన అంతర్గతంగా మనతోనే ఉంటూ మనకు సహాయం చేస్తాడు అని ఎస్తేరు నమ్మిన విధంగా మనం కూడా నమ్మడానికి ఈ ఎస్తేరును మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. ఆమె మనల్ని ప్రోత్సాహపరుస్తుంది కూడా. ఏదైనా మన మంచి కోసం మన చుట్టూ కొన్ని సంఘటనలు అప్పటికి అవి మనల్ని బాధపరిచినా భయం గొల్పేలా ఉన్నా ఆయన మన కోసం ఆలోచిస్తూ ఉంటున్నాడు అనే విషయము ఎస్తేరు ద్వారా మనము నేర్చుకోవచ్చు. ఇంకా ఇక్కడ రెండవ రోజు విందులో రాజు రాణి నీ విజ్ఞాపన ఏమిటి అని అడుగుతున్నప్పుడు ఎస్తేరు ఇలా అంటుంది, నీ దృష్టికి నేను దయ పొందిన దాన్ని ఎళ్ళ రాజమైన తమకు సమ్మతి అయితే నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. మేము దాసులుగాను దాసురాండ్రుగాను అమ్మపడితే నేను మౌనంగా ఉందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకుంటకై మేము రాజునగు తమరిని శ్రమపరచుట యుక్తం కాదు అని అంటుంది. వెంటనే రాజు ఈ కార్యం చేసేవాడు ఎవడు అని అడిగినప్పుడు ఆమె మా విరోధియగు ఈ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని చెప్తుంది. చివరికి రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హమాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి ఎదుట నాటబడి ఉన్నప్పుడు రాజు దాని మీద వాడిని ఉరితీయుడని ఆజ్ఞ ఇస్తాడు. ఆ ఆజ్ఞ ప్రకారము హామాను ఆ ఉరికొయ్య మీద ఉరితీయబడతాడు. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారుతుంది అని వాక్యం మనకి తెలియజేస్తుంది. అయితే యూదులను రక్షించడం ఎలా అంటే, యూదుల్ని నాశనం చేయమని రాజు ఇచ్చిన ఆజ్ఞ సామాన్యమైనది కాదు. దానికి విరుద్ధమైన శాసనము ఇప్పుడు కావాలి. యూదుల విషయంలో నీవేం రాయాలనుకుంటున్నావు రాయు, నేను సంతకం పెట్టి నా ఉంగరపు ముద్ర వేస్తాను అని రాజు ఎస్తేరుతో చెప్తాడు. ప్రాణాలకు తెగించి యూదులను కాపాడిన ఎస్తేరు నాశనమైపోతాము అనుకున్న తన ప్రజలను గడువుకు ముందే అద్భుతమైన కార్యముతో తన ప్రజలను రక్షించగలిగింది. ఎంతో శోకసంద్రంగా మారాల్సిన ఆ రోజు యూదులకు పండుగ దినం అయ్యింది. దీన్ని చూసిన చాలామంది అన్యులు యూదులయ్యారు. అంటే దేవుని వైపు తమ మార్గాన్ని మళ్లించుకున్నారు.